ఇక సీతక్క గారు, కొండా సురేఖ గారు, వీరిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళంతా జెమ్స్ అమ్మా, వాళ్ళంతా ఫైటర్స్. సీత గారు నేపథ్యం మీకు తెలుసు, కొండా సురేఖ గారి నేపథ్యం తెలుసు. ఇవాళ మేము అదే చెప్తున్నాం కదా, మొట్టమొదటిసారిగా క్యాబినెట్లో ఉన్న 11 మందిలో 2 జెమ్స్ మహిళలు ఉన్నారు. వాళ్ళంతా అంటే పోరాటం చేసి వచ్చిన వాళ్ళు, ప్రజల మధ్య నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి డెఫినెట్లీ, స్పెషల్ ఇంకా మహిళల సమస్యలు తెలిసిన వాళ్ళు కాబట్టి డెఫినెట్గా అది అసెట్ అది గవర్నమెంట్కు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే నేటి యువత చాలా భయపడుతున్నారు. ఏంటి ఇప్పుడు ఈ పార్టీలో ఉంటారు, తర్వాత జంప్ అవుతూ ఉంటారు అని చెప్పేసి ఒక దీంట్లో ఉంటారు, మైండ్ సెట్. వాళ్ళు ఏది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. మీరు ఇచ్చే వాళ్ళకి సలహా ఏంటి? యాజ్ ఏ డాక్టర్గా మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి మీరు చెప్తే తప్పకుండా మార్పు వస్తుంది ఎంతో కొంతమందిలో. ఇప్పుడు ఏమైందంటే పూర్వకాలంలో లేదు, ఇది సిద్ధాంతపరంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకటే. టీఆర్ఎస్కు కాంగ్రెస్కు రాజకీయ సిద్ధాంతాల్లో పెద్ద భేదం లేదు, టీడీపీకి కూడా అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు కూడా నేను చెప్తాను. ఇప్పుడు అరవింద్ గారు ఎప్పుడు వచ్చారు బీజేపీలోకి? ఆయన కాంగ్రెస్ నేపథ్యం ఆయనది. అట్లనే ఇప్పుడు డీకే అరుణ గారు కాంగ్రెస్ నేపథ్యం, సోయం బాపురావు గారు కాంగ్రెస్ నేపథ్యం. బీజేపీలో కూడా పెద్ద సిద్ధాంతపరంగా ఏం లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేలకు మీరు చూడండి, చాలామంది బీజేపీ ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వాళ్ళు కాదు. సో కాబట్టి సిద్ధాంతపరంగా ఏమి ఆడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నప్పుడు రాజకీయ అవసరాలను బట్టి పార్టీ మారుతుంటారు. కేసీఆర్ గారే కాంగ్రెస్లో ఉండే, తర్వాత ఇప్పుడు ఏమైంది, ఆయన టీడీపీలకు పోయిండు, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్కి వచ్చి అట్లా ఒక రకరకాలుగా, అంటే అది కామన్. అది సిద్ధాంతాలలో పెద్ద భేదం లేనప్పుడు ఇంతకుముందు లెఫ్టిస్ట్ ఉండేది, రైటిస్ట్ ఉండేది, ఆర్ఎస్ఎస్ గ్రూపు లేకుంటే ఇది ఆర్ఎస్ ఇట్లా. ఇప్పుడు అలాంటిది లేదు కాబట్టి సిద్ధాంతపరంగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యూత్ని ఆహ్వానించవచ్చు అంటారా? డెఫినెట్గా చాలా ఎడ్యుకేటెడ్ యూత్ పిల్లలే రాజకీయంలోకి రావాలి. సో ఇప్పుడు ఇవాళ చెప్తున్నాయి కదా, ఇప్పుడు మేము ఉన్న లెజిస్లేటర్స్ అందరూ కూడా అందరు ఎవరు అసమాజిక లేరు. వాళ్ళందరూ కూడా అడ్వకేట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ ఉన్నారు చాలామంది, లేకుంటే హైలీ ఎడ్యుకేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. సో ఇప్పుడు రాజకీయాలు మారినాయి, మంచి క్వాలిటీ రాజకీయం రావాలనంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలి. ఇప్పుడు ప్రాబ్లం అదే. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఇప్పుడు హైదరాబాద్లో కానీ అర్బన్ ఏరియాలో ఓటింగ్ తగ్గుతుంది. వాళ్ళు అసలు లైన్లో నిలబడి ఓట్లు వేసే పరిస్థితి నాకెందుకు అనే పరిస్థితి ఉండకూడదు. మళ్ళీ తెల్లారి వాళ్ళే కంప్లైంట్ చేస్తారు, హైదరాబాద్లో రోడ్లు బాగాలేవు, వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, వర్షం పడితే మరి లేకుంటే ధరలు పెరుగుతున్నాయని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. నీ ఓటేసే లేనప్పుడు ఈ ఓటు వేయడం అన్నది రైట్, ఓటు వేయకపోవడం అన్నది క్రైమ్గా భావిస్తాను నేను. ఎందుకంటే అట్లా అందుకే ఒక బాధ్యతగా ఉండి చదువుకున్న వ్యక్తి నువ్వు సమాజం పట్ల నువ్వు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఓటు వేయకుండా ఉండడం అనేది చాలా తప్పు. సో దాంట్లో ఈ రాజకీయాలకు రావడం అనేది కూడా, ఎందుకంటే రాజకీయము ఈ గవర్నమెంట్స్ అన్నది అదొక కంపల్సరీ కదా, ఇది లేని నడవదు కదా. స్ట్రీమ్ లైన్ చేయాలంటే మనం ఎడ్యుకేటెడ్ వాళ్ళు యూత్ పిల్లలు ముందుకు రావాలి.